మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమాజంలో మహిళల పాత్ర మరువలేనటువంటిది. మహిళలు ముందంజ వేస్తేనే అభివృద్ధి చెందుతాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఈనాడు ఎన్డీఏ కూటమి తరపున మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా అనేక కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకి గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అనేక కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ కూడా ముందడుగు వేయాలనే విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మహిళల అభ్యున్నతి కోసం నాడు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. సమాజంలో సగం మహిళలు ఉన్నారు, అందుకే ఆకాశంలో సగం మహిళలు అంటూ ఉంటాం మనం. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అందుకుని మహిళలు ఈనాడు తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ, పిల్లల్ని తీర్చిదిద్దుకుంటూ, కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా చైతన్యవంతులై ముందడుగు వేస్తూ ఉన్నారు. ఈ మహిళా శక్తి మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను.